అంటే పెద్దవాళ్ళు ఎలా ఉంటారంటే, చాలా కీన్‌గా అబ్జర్వ్ చేస్తారండి. రామారావు గారు గాని, నాగేశ్వరరావు గారు గాని. ఓసారి ఆహ్, మన 'రాముడు కాదు కృష్ణుడు' పిక్చర్‌కి నేను అసోసియేట్‌గా పనిచేస్తున్నాను నేను. దాంట్లో నాగేశ్వరరావు గారు, రాధిక వీళ్ళందరూ ఉన్నారన్నమాట. ఉంటే అంటే హీరోయిన్‌లు. జయసుధ కూడా ఒక హీరోయిన్ అన్నమాట. రాముడికేమో రాధిక, జయసుధేమో కృష్ణుడికి పక్కనే. అందులోనే చాలా మంచి పాటలు కూడా ఉన్నాయి. 'ఒక లైలా కోసం తిరిగాను దేశం' అట్లాంటి పాటలున్నాయి. రాధిక ఒక పాటకేమో డాన్స్ చేయాలి. దాన్ని సలీం మార్చారు, డాన్స్ మార్చారు. అయితే అప్పుడు మంచి పట్టులో ఉండేవాడు. సలీం మాస్టర్ వచ్చారంటే ఒక 4 గంటల్లోనో, 5 గంటల్లోనో సాంగ్ అయిపోవాల. మళ్ళీ రెండో రోజు సాంగ్ చేయాలంటే ఆయన డేట్స్ అంత కష్టంగా ఉండేయి. అందులో ఒక పాట ఉంది. 'మంచు ముత్యానివో హంపి రతనానివో ఆహ్, తెలుగు వాకిట వేసిన ముగ్గువో' అని చెప్పేసి ఒక పాట ఉందన్నమాట. బాలు పాడారు. ఆ పాటనేమో డాన్స్ కంపోజ్ చేస్తున్నారు. అప్పుడు మన ఆహ్, సలీం మాస్టర్ దగ్గర డాన్స్ మాస్టర్ శివశంకరును, నాగమణి అని చెప్పేసి కంపోజర్ ఉండేది. ఇప్పుడు ఐశ్వర్య రాజేష్ తాలూకు తల్లి. అంతకుముందు రాజేష్ తాలూకు భార్య. అయితే కంపోజ్ చేస్తున్నారు అంతా బాగానే ఉంది. ఇంకా ఆహ్, నాగేశ్వరరావు గారు వచ్చారు. వచ్చిన తర్వాత ఆయనలో ఒక గొప్పతనం గురించి ఈ సందర్భంలో చెప్పుకోవాలి. నాగేశ్వరరావు గారు ఏవైనా డ్యూయెట్లు పాడుతున్నప్పుడు హీరోయిన్‌లతో చాలా ఆహ్, చలాకీగా మాట్లాడతారు. తర్వాతేమో హీరోయిన్‌ని నవ్విస్తాడు. ఆయన తమలపాకు వేసుకుంటారు. ఎందుకంటే నోరు ఎర్రగా ఉండడం కోసం ఆయన అలవాటన్నమాట. ఓన్లీ డ్యూయెట్‌ల్లోనే. అయితే ఎంత సందడి చేస్తూ అక్కడ రాధికని జోకులేస్తూ ఇయన్నీ ఉంటుండగాను ఒక రెడీ షాట్ అని హడావిడి చేస్తున్నారు ఎవరు? మన సలీం మాస్టారు. అంటే షాట్ అంటే ఒకసారి చేసి చూపించు అన్నారన్నమాట. ఆయన ఆహ్, ఇది మన 'మంచు ముత్యానివో హంపి రతనానివో' అని తెలుగు వాకిట వేసిన ముగ్గువో అని ఆకాశాన్ని చూపిస్తున్నాడు. ఆకాశాన్ని చూపిస్తుంటే రెడీ స్టార్ట్ టేకన్ అంటే అనేసరికి, "ఏయ్! ఏమయ్యా సలీము తెలుగు వాకిలి ఎక్కడుంటుందయ్యా?" "అది కాదు సార్ ఇలా చెప్పి తెలుగు వాకిట వేసిన ముగ్గు" అన్నాడనమాట. తెలుగు వాకిలి ఆకాశంలో ఉంటుందా? కిందన ఉంటుందా? అనేసరికి ఇంకా నవ్వు అందరూ కూడాను. అంటే అంత కీన్‌గా అబ్జర్వ్ కంపోజింగ్ చేస్తున్నటువంటి డాన్స్ మూవ్‌మెంట్స్ కూడా అర్ధరహితంగా ఉంటే నాగేశ్వరరావు గారు ఒప్పుకునేవారు కాదు. అది కీన్‌గా అబ్జర్వ్ చేసినటువంటి విషయం. తర్వాత ఇంకొక ఒక సందర్భాన్ని చెప్తాను నేను. అంటే డైలాగులు ఏవైనా సరే మంచిగా ఉంటే, ఆ పక్కన ఉన్న హీరోయిను డైలాగ్ చెప్పలేకపోయినట్టయితే, నాగేశ్వరరావు గారిలో ఉన్న గొప్పదనం ఏంటంటే, ఆ డైలాగులో ఉన్న ఎస్సెన్స్‌ని బాగా గమనిస్తారనమాట. అమ్మ టైం ఎక్కువైనా పర్వాలేదు. ఆ డైలాగ్ చెప్పడం నేర్చుకో. నీకేది సహకరిస్తానన్నమాట. అలాగా సుజాతని గాని, వీళ్ళందరిని కూడా అలాగే అంటుంటాడు. రాధికని గాని, డైలాగ్ మాత్రం నీ నోరు తిరగలేదని చెప్పి కుదించొద్దు. డైలాగ్‌లో ఉన్న అంతరార్థం ప్రేక్షకులకు తెలియాలి. అంతే డైలాగు రైటర్ రాసిన తర్వాత దాన్ని చాలామంది ఏంటంటే, వద్దండి ఇంత డైలాగ్ నేను చెప్పలేనండి. దీన్ని కుదించండి అంటారు. దాన్ని ఎంత మాత్రం నాగేశ్వరరావు గారు ఒప్పుకునేవారు కాదనమాట. అసలు ఈ డైలాగ్‌లోనే మొత్తం అంతా ఈ సన్నివేశం తాలూకు అర్థమంతా ఇమిడి ఉంది. ఈ డైలాగ్ తప్పకుండా నేర్చుకో అని చెప్పేవాడనమాట. అలాంటి వ్యక్తులు కాబట్టే సినిమాల్ని వాళ్ళకిచ్చిన పాత్రలని, ఆ పాత్రలకు ప్రాణ ప్రతిష్ఠ చేస్తూ సినిమా ఇంతవరకు నిలబడిందంటే కారణం ఏంటండి? ఆ మహనీయులు కదా! రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఎన్ని సినిమాలు చేసినా వాళ్ళకి ఎంత విద్వత్తున్నా సరే డైరెక్టర్ మాట సుప్రీమో. డైరెక్టర్ ఏం చెప్తే చేయవలసిందే. అలాగే రైటర్ చెప్పిన దానికి కూడా చాలా విలువ ఇచ్చినటువంటి నటులు ఎవరైనా ఉన్నారంటే అందులో మహానటులు ఇద్దరు. మనం ప్రత్యేకించి నాగేశ్వరరావు గారి గురించి చెప్పుకుందాం. రామారావు గారి గురించి కూడా తర్వాత చెప్పుకుందాం. థాంక్ యూ.